హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో అరుణాచలం యాత్ర నుంచి కొన్ని విశేషాలు పంచుకుందాం అనుకుంటున్నాను. ముందుగా నేను నాన్నగారి ఆశ్రమంలో దిగాను మా నాన్నగారితో కలిపి. సో, ఆ ఆశ్రమంలో రూమ్ అయితే ఈ విధంగా ఉంది. అది మంచి స్పేషియస్‌గా ఉంది. పైగా ఇక్కడ ఫుడ్ కూడా ఆఫర్ చేశారు. రూమ్‌కొచ్చి ఇలా 3 బెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు వ్యూ తెలియడం కోసం ఇలా మొత్తం చూపించాను. సో లేటర్ ఆన్ మేము దర్శనానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా ఆనందం కలిగించింది మాకు. అందరూ దర్శనానికి వెళ్ళినప్పుడు వాన రావడం అదృష్టంగానే భావించాను తప్ప ఇబ్బందిగా దాన్ని పరిగణించలేదు. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది యాగశాల. యాగశాల దగ్గర మేము వెయిట్ చేసాం వానగా ఉంది కాబట్టి. సో అగైన్ ఆ చుట్టుపక్కల వ్యూస్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇది వన్ మోర్ వ్యూ. సో దీన్ని బేసిక్గా మనం ఇలాంటి వ్యూ నార్మల్ డేస్లో లేదా ఎండగా ఉంటే ఇలాంటి వ్యూ మనం ఎక్స్పీరియన్స్ చేయగలమా లేదా అని నాకు తెలియదు. ఇది నేను వెళ్ళడం ఫస్ట్ టైం, బట్ ఇదైతే మాకు ఆనందాన్ని కలిగించింది. సో బేసిక్గా ఇది గోపురం అన్నమాట. ఒక గోపురం, దానికి ఉన్న 4 ఎంట్రన్సెస్లో ఇది ఒక ఎంట్రన్స్. ఇది తర్వాత మేము టిఫిన్ చేయడానికి కన్నా రెస్టారెంట్లో ఆగాము. అది గుడికి దగ్గరలో ఉంటుంది. సో బేసిక్గా మేము తిన్న ఫుడ్ అయితే ఇది. దీన్ని చోళాపూరి అంటారు. సో ఇది మేము తర్వాత రోజు గిరి ప్రదక్షిణం చేసిన ఫుటేజ్ ఇది. సో ఇది ఒక రకమైన ఆవు. సో దీనికి మెడ మీద కాళ్ళు వస్తాయి. సో ఇది మేము గిరి ప్రదక్షిణం చేసే రూట్. చేస్తుండగా మధ్యలో ఒక చోట సీనరీ బాగా అనిపించింది, అంచేత చేశాను. సో ఇది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణం తీసిన ఒక వీడియో. సో ఇది కూడా వ్యూ అంతా బాగా అనిపించింది మాకు. అక్కడ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అలసట పెద్దగా ఫీల్ అవ్వలేదు ఎవరము. ఒక రకమైన హ్యాపీనెస్ అయితే ఫీల్ అయ్యాం కంప్లీట్ చేసిన తర్వాత. గిరి ప్రదక్షిణం చేసే దారిలో వచ్చే 8 లింగాలు ఉంటాయి. దాంట్లో ఇది వరుణ లింగం. సో అది అందులో కొన్ని నేను కవర్ చేయగలిగినన్ని కవర్ చేశాను. సో ఇదొక వ్యూ పాయింట్ గిరి ప్రదక్షిణం మధ్యలో. ఆ కొండనే శివుడిగా భావిస్తారు బేసిక్గా. ఇది చంద్రలింగం. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్. కొంతమంది ఆటోలో కూడా చేస్తారు గిరి ప్రదక్షిణ. సో అక్కడ ఒక టెంపుల్లా ఉంది చూడండి, అదే మోక్షద్వారం. దాంట్లో నుంచి బయటికి వస్తారు అందరూ. సో లేటర్ ఆన్ మేము మదురై స్టార్ట్ అయ్యాము. ఇది వందే భారత్లోంచి వెళ్తుంటే అందులోంచి వ్యూ పాయింట్. సో వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం. సో నాకు బాగా అనిపించింది. సో మేము మదురై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి బస్ మాట్లాడుకుని మదురై టెంపుల్ దర్శనం చేసుకున్నాం, మీనాక్షి టెంపుల్. లేటర్ ఆన్ బస్ మాట్లాడుకుని రిమైనింగ్ టెంపుల్స్ అవి పళని అండ్ రకరకాల టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నాం. వాటిలో ఆ టైంలో తీసుకున్న ఒక వీడియో క్లిప్ ఇది. సో అలా ట్రిప్ ఫినిష్ చేసాం మదురై అండ్ అరుణాచలం. సో ఇది రిటర్న్ జర్నీలో విజయవాడ వస్తుంటే మదురై నుంచి ఒక ప్లేస్లో బాగా నాకు అనిపించిన ఒక వ్యూ పాయింట్ ఇది. సో ఇది ఆంధ్ర ఎంటర్ అయిపోయాం ఆల్మోస్ట్ ఇది తీసేటప్పటికి.
బట్ ఆ ట్రైన్లో నుంచి అలా వ్యూ బాగా అనిపించింది అని చెప్పి నేను ఒక అలా 1 మినిట్ అలా ఉంచేసాను కెమెరా అక్కడ. సో ఆల్మోస్ట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో యాత్ర అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఆ ప్రశాంతంగా జరగడంలో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. టెంపుల్స్కి వెళ్తే చేంజ్ అవుతుంది అనేది ఒక చేంజ్ వస్తుంది మనలో, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. బట్ అది మనం ఎవరైనా చెప్పినప్పుడు మనకి పెద్ద ఏం ఫీల్ అవ్వం, మనకు తెలియదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్. బట్ మనం అది సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే దాని తాలూకా డెప్త్ మనం ఫీల్ అవ్వగలం. ఏదైనా అంతే, స్వయంగా మనకు అనుభవంలో వస్తే కానీ మనకు అది గొప్పది అని మనకు అర్థం కాదు. సో ఐ హోప్ యూ లైక్. థ్యాంక్ యూ.